8 రోజుల్లో వచ్చేస్తామని బయలుదేరి 284 రోజుల తర్వాత భూమి మీద కాలు పెట్టిన సునీత విలియమ్స్ ఈ 9 నెలలు అంతరిక్షంలో ఎలా గడిపారో తెలిస్తే ఎలాంటి వాళ్ళకైనా గూస్ బంప్స్ రావాల్సిందే. చాలా మందికి సునీత గారు స్పేస్ కి వెళ్లారు అని తెలుసు తప్ప ఎంతో మంది ఆస్ట్రోనాట్స్ ని కాదని 60 ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ఎందుకు పంపారు అండ్ 9 నెలలు వీళ్ళను స్పేస్ లోనే ఉంచేంత పెద్ద సమస్య ఏంటి అన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. సో డోంట్ వరీ, ఈ వీడియోలో నేను వాళ్ళ అంతరిక్ష ప్రయాణం ఎందుకు మొదలైంది అన్న విషయం నుండి మార్చి 19వ తారీఖున వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఏం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. భూమికి సుమారుగా 400 కిలోమీటర్ల ఎత్తులో 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అయితే దీన్ని USA, కెనడా, యూరోప్, జపాన్ అండ్ రష్యా ఈ 5 దేశాలు కలిసి మెయింటైన్ చేస్తున్నాయి. ఇక రెండోది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. పేరు వినగానే అర్థమయ్యే ఉంటుంది కదా ఈ స్పేస్ స్టేషన్ ఏ కంట్రీకి సంబంధించింది అని. ఇది చైనా దేశానికి మాత్రమే సంబంధించిన స్పేస్ స్టేషన్. అసలు ఈ స్పేస్ స్టేషన్స్ లో ఏం చేస్తారంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఎవరైనా మూన్ దగ్గరికి వెళ్లాలన్నా లేదా అంతకు మించి వెళ్లాలన్నా ఈ స్పేస్ స్టేషన్స్ దగ్గర ఆగి ఇలా డాకింగ్ చేసి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ స్పేస్ స్టేషన్ లో స్టే అయినా చేయొచ్చు లేదా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ ఎక్విప్మెంట్ తీసుకుని వెంటనే బయలుదేరొచ్చు. ఫుల్ వీడియో లింక్ కోసం ఈ కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి.